హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మనం కేఎంఈ సంస్థకి ఇచ్చిన ఏఎస్ బిల్డింగ్ సెక్రటరీ బిల్డింగ్స్ వర్క్ అయితే సర్వేగా జరుగుతున్నాయి అమరావతి క్యాపిటల్. ఆ యొక్క నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి ఏం కథ తెలుసుకున్న కోసం వీడియో చేస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో మీకైతే కొంచెం క్లోజ్గా చూపిస్తాను చూడండి. సో ఒక బిల్డింగ్ అయితే మనకు ప్లాస్టరింగ్ వర్క్ కూడా అయిపోవచ్చింది, ఇది మీరు క్లియర్గా చూడొచ్చు. సో కొన్ని వర్క్ అయితే మనకు బ్రిక్స్ వర్క్ అయితే కొంతమంది చేస్తున్నారు, మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ మొత్తం కంప్లీట్గా మనకి ఏ సెక్రటరీ బిల్డింగ్స్ అనమాట, వాళ్ళ కోసం ఇవి. సో ఈ మధ్యనే ఒక 2 వీక్స్ బ్యాక్ని ఈ వర్క్లు అయితే స్టార్ట్ అయినాయి. సో వర్క్లు అయితే చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ చాలామంది ఉన్నారు కార్మికులు కూడా ఇక్కడ. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట. సో దీని పక్కన ఇది రోడ్ అనమాట ఇది. సో ప్రజెంట్ చూసారా ఎలా ఉందో. సో మీరు అక్కడ చూడండి, చాలామంది అక్కడ ఉన్నారు. మీకు ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను. సో ఏఎస్ సెక్రటరీ బిల్డింగ్స్ వర్క్ ఎలా జరుగుతున్నాయి ఏం కదా విశేషాలు స్కిప్ చేయకుండా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇదండి ప్రజెంట్ రోడ్. ఇది హైకోర్టుకి మనకు ఐకానిక్ టవర్స్కి వెళ్ళే రోడ్ అనమాట ఇది. సో వర్క్ అయితే ఇలా ఉంది, జరుగుతుంది అనమాట. మీరు చూడొచ్చు, చాలామంది కార్మికులు ఉన్నారు ఇక్కడ లోపల. ఇది కార్మికుల కోసం నిర్మిస్తున్న షెడ్ అనమాట. ఇది వర్క్ అయితే జరుగుతుంది. సో ఇదేంటి ప్రజెంట్ ఏఎస్ సెక్రటరీ బిల్డింగ్స్ యొక్క ప్రజెంట్ ఇక్కడ. ఈ కేఎంఈ ప్రాజెక్ట్స్ ఏఎస్ సెక్రటరీ బిల్డింగ్స్ వర్క్ బోర్డులో అయితే ఇవి పెట్టారనమాట, మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఈ వర్క్ అయితే సర్వేగా జరుగుతుంది. షెడ్ల కోసం వాళ్ళు చేస్తున్నారన్నమాట. ఇది ఇవి వాళ్ళు స్టే చేయకపోవడం వర్క్ వచ్చి చేస్తున్నారు. మొత్తం భారీ గోడ మాత్రం మొత్తం రేకులు సెట్లు వేసేసారు, ఐరన్స్తో మొత్తం నింపేశారు అన్నమాట. ఇది ఈ కేఎంఈ వాళ్ళకు ఇక్కడ పనిచేసే బహు కార్మికులు వాళ్ళ కోసం అన్నమాట. ఇలా పోలైతే నిలబెడుతున్నారు వాళ్ళ కోసం వర్క్ అన్నమాట. ఇది లోపల ఇలా జరుగుతుంది. సో కేఎంఈ ఆపోజిట్ ఏఎస్ఐ బిల్డింగ్స్ ఆపోజిట్ వర్క్ అన్నమాట, మీరు క్లియర్గా చూడవచ్చు. ఈ పోల్తో పెడుతున్నారనమాట. సో చూడండి ఎంత మార్పు వచ్చిందో. అతి కొద్ది రోజుల్లోనే వర్క్ అయితే మనకి ఏ విధంగా జరుగుతున్నాయో మీరు చూడొచ్చు. సో వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఈ నిర్మాణ పనులు సర్వేలు సాగుతున్నాయి. సో దీనితో పాటు మనకు హెచ్ఓడి టవర్స్ దగ్గరలోనే ఏఎస్ కార్యదర్శి ప్రభుత్వ కార్యదర్శి బిల్డింగ్స్ అనమాట. ఇవి చాలా వాళ్ళ నిర్మాణ పనులు సర్వేగా చేస్తున్నారు. దాని పక్కన రోడ్ ప్రజెంట్ చూడొచ్చు మీరు ఎలా ఉందో. ఈ 36 రోడ్స్ వస్తాయన్నమాట. ఈ రోడ్స్ని డివైడ్ చేశారు, వేరే కంపెనీకి ఇచ్చారు RVRకి. వాళ్ళు ఆల్రెడీ ఒక పనులు కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉండేదానికి వాళ్ళ కోసం షెడ్యూల్ నిర్మించేదానికి పోతే ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నారు ఈ రోడ్ పక్కనే. మీరు చూడొచ్చు భారీ వెహికల్స్, జేసీబీ, ట్రాక్టర్స్ అన్ని, టెంపోస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. సో కార్మికుల కోసం నిర్మించుతున్నారు అనమాట. ఈ ప్రజెంట్ అయితే రోడ్ ఇది. ఈ రోడ్డు పనులు కొన్ని RVR సమస్యకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. కొన్ని రోడ్డు వర్క్ అయితే జరుగుతున్నాయి, ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో త్వరలో ఇక్కడ కూడా స్టార్ట్ అవుతాయి. ఇది రోడ్డు వచ్చి డైరెక్ట్గా మనకి ఐకానిక్ టవర్స్కి మధ్యలో వస్తుందండి ఏఎస్ఐ సెక్రటరీ బిల్డింగ్స్. దాని పక్కనే MLC క్వార్టర్స్ కూడా ఉంటాయి మనకి. దీని పక్కనే మనకు మంత్రులు అలాగే బిల్డింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట ఈ రోడ్డు కనెక్టివిటీకి.
హైకోర్టుకి వెళ్ళే దారి ప్రజెంట్ మధ్యలో ఉంటుందన్నమాట ఇది. సో మీరు చూడొచ్చు వర్క్ చూడండి, వాళ్ళు చాలా వెహికల్స్ ఉన్నాయన్నమాట మొత్తం చేయడానికి వరకు. సో ప్రజెంట్ రోడ్ సిచ్యువేషన్ ఇది. ఈ రోడ్డు పనులు సో దాని పక్కనే చూడండి మనకు ఏ సెక్రటరీ ప్రభుత్వ కార్యదర్శి బిల్డింగ్స్ అయితే వర్క్ అయితే జరుగుతున్నాయి. సో దాని పక్కన ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా మేము చూడొచ్చు అనమాట. ఇవి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ మాత్రమే. దాని పక్కనే మనకి సిఐడి బిల్డింగ్ కూడా ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ మొత్తం క్లియర్ చేస్తున్నారు, మొక్కలు పిచ్చి మొక్కలు నాటేసి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం స్టే కోసం వాటర్ పైపులు కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి అయితే పనులు సర్వేగా జరుగుతున్నాయి. సో మే 2వ తేదీ నరేంద్ర మోడీ వస్తున్నారు. ఈ లోపల అన్ని ఏర్పాట్లు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా వేగం పుంజుకోబోతుంది అమరావతి. సో దయచేసి స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇది మనకు సాపూర్జీ కంపెనీ ఐకానిక్ టవర్స్ దాని పక్కన ఉంటుందన్నమాట ఇది. అప్పుడైతే చాలా భయంకరంగా ఉండేది. ప్రజెంట్ అయితే మొత్తం క్లీన్ చేసేసారు. చూడండి మనకు అప్పుడు సిమెంట్ ఏదో ఫ్యాక్టరీ మాదిరి ఉంటుంది కదా, అది అప్పుడు డ్యామేజ్ అయ్యి ఎక్కడ పడిపోయింది అన్నమాట. అది మొత్తం క్లీన్ చేసేసారు. ఇది 1-2 టవర్స్ ఆపోజిట్ కంపెనీలో అయితే మళ్ళీ నిర్మించబోతున్నారు టవర్స్. ఇక్కడ వర్క్ మాత్రం ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట. అప్పుడు వాళ్ళు నిర్మించిన టవర్ ఇది. సో వాళ్ళు అప్పుడు పవర్ కనెక్షన్ కూడా ఇచ్చేటారు. సో స్టేషన్ కూడా అలాగే క్లియర్గా ఉందన్నమాట. అది చూడొచ్చు తప్పాలి మొత్తం సిచ్యువేషన్ ఇదండి. చూడండి సో అసలు క్లీన్ అయిపోయింది మొత్తం. దీని లోపల మనం చూడొచ్చు భారీ యంత్రాలు పరికరాలు ఉన్నాయన్నమాట. 1-2 టవర్స్ పక్కనే ఉంటుంది. ఇది సపోజ్ కంపెనీ వాళ్ళది. ఇది ప్రజెంట్ టవర్కి వెళ్ళి చూడండి క్లియర్గా అక్కడ ఉన్నాయి కదా క్రెయిన్స్ కానీ కొన్ని భారీ పరికరాలు. అప్పట్లోనే ఇవి నిర్మించారు, కొన్ని డ్యామేజ్ అయ్యి తిరిగి వాళ్ళ కోసం డ్యామేజ్ అయినట్టు రిపేర్ చేసి మళ్ళీ వాళ్ళకు అందుబాటులోకి అయితే కల్పించారు కార్మికుల కోసం. ఇది క్రెయిన్స్. లోపల చాలామంది ఉన్నారు. సో మనకు లారీ కూడా కనిపిస్తుంది చూడొచ్చు. సీట్లు వాళ్ళ నిర్మాణం స్టే చేసేదాన్ని. ఇది రోడ్డు, దీని పక్కనే మనకు చూడొచ్చు. ఇది టవర్ 1. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట, మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇవన్నీ వాళ్ళు మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. Thank you.